వేసవికాలం వచ్చిందంటే మామిడి పళ్ళకు మంచి డిమాండ్ ఉంటుంది. వేసవికాలంలో అద్భుతమైన రుచి కలిగిన పండు మామిడి పండు. వేసవికాలంలో తింటే ఎంతో ఆరోగ్యకరం. అటువంటి మామిడి పళ్ళు ప్రస్తుతం మార్కెట్లో క్రిమిసంహారక మందులు కొట్టి అమ్మకాలు చేస్తున్నారని, అవి తింటే ఎంతో అనారోగ్యం సంభవిస్తుందని విశాఖలోని పర్యావరణవేత్త మ్యాంగోమ్యాన్ అప్పాజీ అంటున్నారు. వ్యవసాయంగా పండే పంటల్లోని ముఖ్యంగా వేసవికాలం వచ్చేసరికి అందరికీ కూడా నోరూరించేది మామిడి పంట. ఈ సహజసిద్ధంగా పండే మామిడి పంటను కూడా ప్రస్తుతం రైతులు తెలిసి తెలియని అనాలోచిత విధానాలతోని హార్మోన్లు వాడేసి ముందుగా పంటని అధిక దిగుబడుల కోసం ముందు మార్కెట్కి వస్తే ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో విచక్షణారహితంగా హార్మోన్లు వాడడం వల్ల చెట్టు తాలూకా క్రమపద్ధతి అంతా కూడా దెబ్బతిని వచ్చిన పంట అంతా కూడా అనారోగ్య హేతువే కాకుండా ఆ వచ్చిన పంటను కూడాను రసాయన పద్ధతుల్లోని కార్బైట్ని ఎథరిల్ని వాడేసి నీటిలో ముంచి వాడడం వల్ల ఏంటంటే అవి పక్వానికి రాకముందే పండించడం వల్ల ఏంటంటేనేమో పండు వల్ల మీకు వచ్చిన మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది. మేము ఆ పద్ధతిని నివారించడానికి ప్రస్తుతం ఈ 3 జిల్లాల్లో కూడాను గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పూర్తిగా న్యాచురల్గా ఎరువులు కానీ మందులు కానీ ఏది వాడకుండా చెట్టు నుంచి వచ్చే పంటని ఏ పొలంకి వచ్చినప్పుడు ఏ ఋతువులో వచ్చిన పంటని కత్తిలో వచ్చిన దాన్ని పచ్చికాయని వచ్చేసరికి పెడుతూ ఈ సంవత్సరం నుంచి ఏంటంటేనేమో ఈ ఆర్గానిక్ సంతలోని వచ్చే 21వ తారీఖు అంటే 3వ శనివారం 3వ ఆదివారం నుంచి ఖచ్చితంగా మామిడికాయలని మనం ఈ న్యాచురల్గా పండింది ఈ సంతలో పెట్టి ప్రజలకి అవగాహన కార్యక్రమం చేసినట్టు చూద్దామని మేము ఏర్పాట్లు చేస్తున్నాం. సహజసిద్ధంగా పండే మామిడి పళ్ళు కూడా ముందస్తుగా మార్కెట్లోకి తీసుకువస్తే అధిక లాభాలు వస్తాయని క్రిమిసంహారక మందులు కొట్టి అమ్మకాలు చేస్తున్నారని అంటున్నారు. ముందస్తుగా ఏప్రిల్ నెలలో దొరికే కెమికల్ మామిడి పళ్ళు తింటే ఎంతో అనారోగ్యం సంభవిస్తుందని అంటున్నారు. సహజసిద్ధంగా మామిడి పళ్ళు పండాలంటే మే నెల రావాలి అని అంటున్నారు. ఏప్రిల్ నెలలో కాయ దశకు మాత్రమే చేరుకుంటాయని ప్రతి ఒక్కరూ వీటిని గమనించాలని అంటున్నారు. మార్కెట్లో వేసే కెమికల్ గుర్తించడానికి అనుకుంటే ఒరిజినల్గా మామిడి పంట తాలూకా సహజ లక్షణాలు ఏంటంటే ఋతువులో ఏంటంటేనేమో కర్తెలు వచ్చిన తర్వాత రోహిణి కర్తెలోనే 5 నెలలు వచ్చిన తర్వాత వైశాఖ మాసంలోనే మామిడి పండుకి స్పష్టమైన ఉష్ణోగ్రత జరిగి భూమిలో ఉన్న గాలిలో ఉన్న నీరు తేమ అంతా పోయిన తర్వాత పూర్తి రసంతో చక్కటి వాసనతో పండు పక్వానికి వచ్చి ఉంటుంది. అలా కాకుండా ఈ ముందు ఈ హార్మోన్స్ వాడడం వల్ల 2 నెలలు ముందు పంట తెచ్చి అది ఆకుపచ్చగా కాయ ఉన్నప్పుడే మీరు వాడడం వల్ల ఏంటంటే పైన రంగు అయితే మారుతుంది తప్ప లోపల ఫ్రూట్ తాలూకా న్యాచురల్ క్యారెక్టర్స్ ఏవి కూడా దాంట్లో ఉండదు. ఆ పండు తీసుకొని తినడం వల్ల ఏంటంటే క్యాన్సర్ కారణాలు కానీ, ఎసిడిటిక్ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, గొంతులో మంట కానీ, ఇరిటేషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే రావడానికి అవకాశాలు ఉంటాయి. అది గుర్తించాలి అనుకున్నప్పుడు ఆ కాయల్ని మీరు పండిన కాయ అనుకున్నప్పుడు ఎప్పుడైనా సహజంగా పండిన పండు అయితే నీటిలో వేయగానే మునుగుతుంది. అదే మీకు కాయ కానీ నీటిలో వేస్తే తేలిందంటే అది మీకు పక్వానికి రాకుండా వచ్చిందంటే పండించారనేది ఇంట్లో సొంత రెమెడీతో చూసుకొని మరి చెక్ చేసుకోవచ్చు.